పెళ్లికి కుక్కల అడావుడని అపర్ణ పెళ్లి చూపులకి నీ అడావుడి బాగానే ఉందమ్మాయి. మొత్తానికి అపర్ణకు పెళ్లి చేసి నీ అడ్డు తొలగించుకుంటున్నావు. అడ్డు తొలగించుకోవడం ఏంటి? బియ్యే చదివిన వాడిని బియ్యం పేరేంటని అడిగితే బిక్కమొహం వేశాడంట. అలా ఉందా నీ వరస. ఈ ఇంట్లో నీకు అడ్డెవరు, ఎవరెవరు అడ్డం వస్తున్నారు, ఎవరికి పెళ్ళయి వెళ్ళిపోతే నీ అడ్డు తొలగిపోతుందో నీకు తెలియదా? ముక్కు ఎక్కడ్రా అంటే ముల్లోకాలు తిప్పి చూపించినట్టు ప్రతి విషయాన్ని సాగదీసి చెప్పడం నీకు బాగా అలవాటైపోయింది. నువ్వు చెప్పదలుచుకుందేంటో సుత్తి లేకుండా సూటిగా చెప్పు. ఏం లేదమ్మాయి, ఈ పెళ్లి చూపులు ఓకే అయిపోయి అపర్ణకి వెంటనే పెళ్లి అయిపోయి అత్తారింటికి వెళ్ళిపోతే నీ తమ్ముడు ప్రేమ గోల తప్పిపోతుంది కదా. అది నీకు సంతోషమే కదా అంటున్నాను. కాదు, నీ పెళ్లి చూపులు జరగడం నాకు సంతోషం కాదు. ఎందుకు కాదు? కొంపదీసి అపర్ణని మీ ఇంటి కోడలుగా చేసుకుందాం అనుకుంటున్నావా? చిజే, అది నా ఇంటి కోడలేంటి? ఏ ఇంటికి కోడలు కాకూడదు అనుకుంటున్నాను. అందుకే ఈ పెళ్లి చూపులు జరగకూడదు అని బాధపడుతున్నాను. బాధపడుతున్నావా? నాకేం అర్థం కావట్లేదమ్మాయి. దానికి పెళ్ళయ్యి ఈ కొంపలోంచి వెళ్ళిపోతేనే కదా ఈ సామ్రాజ్యానికి నువ్వు మహారాణి అయ్యేది. నేను నీ ఆంతరంగిక సలహాదారుని అయ్యేది. దానికి పెళ్లి అవ్వకుండా ఇక్కడే ఉంటే నువ్వు రకరకాల యాక్టింగ్లు చేస్తూ రోజుకో నాటకం వేసుకుంటూ ఇక్కడే ఉండాల్సి వస్తుంది. అదే తాయారుకి సుకన్యకి ఉన్న తేడా. చూడు, తనకి పెళ్ళై వెళ్లిపోతే సాఫ్ట్వేర్ ముగుడుతో ఏ అమెరికాలోనో లండన్లోనో నాకంటే హాయిగా దర్జాగా బతికేస్తుంది. 3 ఏళ్లకు 5 ఏళ్లకు ముగుడుతో వచ్చి రకరకాల గిఫ్ట్లు ఇచ్చి చూసావా నా లైఫ్ అని నాకే కటింగ్ ఇచ్చి మరీ వెళ్తుంది. ఆ దిగులతో నేను మంచం పట్టి ఆ బాధలోనే బకెట్ తన్నేస్తాను. అలా జరగకూడదంటే మా తమ్ముడితోనే కాదు, చదువు డబ్బు ఉన్న ఏ గొట్టంగాడితోనూ దాని పెళ్లి జరగకూడదు. నాకంటే గొప్ప జీవితం దానికి రాకూడదు. అర్థమైందమ్మాయి, నాకు మొత్తం అర్థమైంది. అపర్ణకి పెళ్లి అవ్వటం అంటూ జరిగితే ఏ తాపీ మేస్త్రితోనో ఏ ముఠా మేస్త్రితోనో జరగాలి. దరిద్రం అనుభవిస్తూ రోజు ఏడవాలి. ఆ ఏడుపు నువ్వు కళ్ళారా చూడాలి, మనసారా నవ్వుకోవాలి. అదేగా నీ ప్లాను? ఇప్పుడు దారికొచ్చో తయారు. నాకు తెలిసి ఈరోజు పెళ్లి కొడుకు రాడు. ఒకవేళ వచ్చినా ఖచ్చితంగా నేను చెడగొట్టేస్తాను. ఎందుకంటే వచ్చేది సాఫ్ట్వేర్, నెలకి లక్షల జీతం కదా. అవును, పొరపాటున ఈ పెళ్లి జరిగిందో అది వాడితో పాటు ఫారెన్ వెళ్ళిపోతుంది, సంతోషంగా బతికేస్తుంది. అది జరగకూడదంటే ముందు ఈ పెళ్లి జరగకూడదు. నువ్వు రంగంలో దిగిన తర్వాత పేటాకులు అవుతుంది గాని ఇక పెళ్లి ఎక్కడవుతుందమ్మాయి? ఈ పెళ్లి జరగదు, నాది హామీ. ఒరే పెళ్లి కొడక, నీ పని అవుట్. అమ్మయ్యా దిగు. రాజావారి ఇల్లు వచ్చిందా? ఇదిగో ఇల్లు రాదు, మనమే ఇంటికి వచ్చాము. దా దిగు. జాగ్రత్త దిగు. బలుడు పెదరు నువ్వా, ఎన్నిసార్లు చెప్తావు థ్యాంక్స్? చాలు. ఇదిగా ఎప్పుడైతే నువ్వు మా ఊళ్ళో అడుగు పెట్టావో అప్పుడే మా ఊరోడు అయిపోయావు. మా ఊరోడికి హెల్ప్ చేయకపోతే ఇంక నాయుడు బాబు ఉండేందుకు? నీకు విషయం తెలుసా? నాయుడు బాబు అంటే హెల్ప్ అంటే నాయుడు బాబా. ఇంతకీ అసలు ఎవరు నువ్వు రాజావారి ఇంటికి దిగొచ్చావు?